అండి, మీకు చూపిస్తున్న ఈ శారీతో అయితే ఒక డ్రెస్ అయితే కటింగ్ అయితే వేయబోతున్నాను అనమాట. ఇది కోయల్ కాటన్ అనమాట. చూస్తున్నారు, ఇదంతా శారీ. అక్కడక్కడ చిన్న చిన్న బుటాస్ వచ్చాయి. అలాగే పవిటి కూడా వచ్చింది. చూడండి, పవిటి అయితే ఆపోజిట్ కలర్లో వచ్చింది కానీ అంతగా బాగాలేదు. అందుకని పవిటి అయితే తీసేస్తాను. తీసేసి నేనైతే ఇప్పుడైతే కటింగ్ అయితే వేసేస్తాను. కటింగ్లోకి వెళ్ళిపోతాం. అయితే చూపించాను కదా, ఈ శారీని అయితే ఇప్పుడు డ్రెస్కి అయితే కన్వర్ట్ చేస్తాను. చూసాను, లాంగ్ డ్రెస్ కుర్చీలు అనమాట. అంటే అంబ్రెల్లా డ్రెస్ కాదు, కుర్చీల డ్రెస్. కొంచెం డిజైన్గా బెల్ట్ వచ్చేలాగైతే కుడతాను. ఒక చిన్న పఫ్ హ్యాండ్స్ అయితే కుడతాను అనమాట. మోడల్గా కుట్టమంది. దానికోసం అయితే 4 మీటర్స్ కాటన్ లైన్గా తీసుకున్నాను. ఫుల్ శారీ అనమాట. ఇది కాటన్ కాదు, కోయల్ కాటన్ అంటారు దీన్ని. కోయల్ కాటన్ అనమాట. ఈ శారీ మొత్తం డ్రెస్ అయితే కుట్టేస్తాను. చాలా బాగుంటుంది. దానికైతే నేను లైనింగ్ అయితే 4 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది బాడీ పార్ట్ అయితే కటింగ్ వేస్తున్నాను. చూసేయండి, మనం తీసుకునేది అయితే ఇలా కోరాస్ 2 ఒకవైపు వేసాం అనుకోండి, ఇలా 2 పార్ట్స్ అవుతాయి కదా. దీన్ని మనం ఇలా అయితే వేసేసుకోవాలి. క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేసుకున్నామంటే లైనింగ్ మనకి సరిదొస్తుంది అనమాట. 4 మీటర్స్ ఎక్కువని చెప్తాను కుర్చీల డ్రెస్కి. అంటే అంబ్రెల్లా డ్రెస్ అయితే సరిపోతుంది కానీ కుర్చీల డ్రెస్కి 4 మీటర్స్ ఎక్కువే వాళ్ళైతే తెచ్చేస్తారనమాట. నేను తక్కువే చెప్పాను. 3 మీటర్స్ అయితే తెచ్చుకోండి సరిపోతానని, కానీ వాళ్ళైతే 4 మీటర్స్ తెచ్చారు. ఇంకా మిగిలిన క్లాత్ తీసేద్దాము. ఇదిగోండి, ఇలా 4 మీటర్స్ వేసాను. ఫస్ట్ అయితే వాళ్ళ కొలతలు చూపిస్తాను. టోటల్ పొడవు వచ్చేసి మనకి 56. దీని పొడవుగా ఉంటుంది ప్లస్ లావుగా కూడా ఉంటుంది. 56. దీనికి చెస్ట్ వచ్చేసి 40 అనమాట. నడుము వచ్చేసి 36. ఇంకా హ్యాండ్ పొడవు వచ్చేసి ఒక 7 పెడతాను. లూజ్ వచ్చేసి 6.5. ఈ కొలతలు అయితే సరిపోతాయి అనమాట. ఈ కొలతల ప్రకారంగా ఇప్పుడైతే నేను లాంగ్ డ్రెస్ కుడతాను. లాంగ్ డ్రెస్ ఇది కుర్చీల డ్రెస్. అంటే కింద ఫ్రిల్స్ వస్తాయి కదా, కుర్చీలు. ఈ కుర్చీల డ్రెస్ అయితే ఇప్పుడు దీనికైతే ఈ కొలతల ప్రకారం కటింగ్ వేస్తాను. చూసేయండి. ఇప్పుడు తీసుకున్న క్లాత్ ఇప్పుడు మనకి బాడీ పార్ట్, పై బాడీ పార్ట్ కావాలి కదా. పై బాడీ పార్ట్కి వచ్చేసి 16 తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే 14. ఇంకా కొంచెం హెవీ అయితే 15. దీనికి బాగా హెవీ అనమాట, అందుకని 16 అయితే పెడుతున్నాను. లేదు తగ్గించాలనుకుంటే ఒక ½ ఇంచ్ అయితే తీసేస్తాను. తీసేసి 15.5 అయితే పెడతాను అనమాట. ఈ 15.5 ఇప్పుడు కొలుచుకోవాలన్నమాట. 15.5 సరిపోయిందా లేదా అని చూడండి. 16.5 ఉంది కాబట్టి సరిపోద్ది పొడవు మనకు. ఇప్పుడు వెడల్పు మనకి ఎంత కావాలనేది చెస్ట్ లూజ్ని బట్టి మనం తీసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 40 వచ్చింది కదా. 40ని 40/4 వేసామనుకోండి. 40/4 వేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. 10 నుంచి మనకి చెస్ట్ వచ్చేసి 10 కదా. ఇదిగో 10 ఇక్కడికి వచ్చింది. మనకి ఖర్చులు కావాలి కదా, ఖర్చు అయితే లేదు, అందుకని కొంచెం పెంచుకోవాలి. అలా మన క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత పడితే అంత వేసేసి క్లాత్ని వేస్ట్ చేసుకోకూడదు. అన్నిటికంటే చెస్ట్ మనకి ఎక్కువగా ఉంటుంది అనమాట. చెస్ట్ లూజ్, చెస్ట్ ప్లస్ ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. దాన్ని బట్టి అయితే మనం అంటే చెస్ట్ లూజ్ ఎంత 40 వచ్చింది. 40/4 అంటే 4 భాగాలు కదా, 4 వేయాలి. వేస్తే 10 ఇంచెస్. 10కి మనం 2 కలపాలి అంటే 12 పెట్టుకుంటే మనకు సరిపోద్ది అనమాట. ఇదిగోండి 12 పెట్టాను, సరేనా. అలా క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నీట్గా హెచ్చుతగ్గులు లేకుండా కటింగ్ అయితే వేసుకోవాలి. దీనికి ప్రిన్స్ కటింగ్ వేస్తాను. ప్రిన్స్ కటింగ్ కోసం అయితే నేనైతే ఇదిగోండి ముందుగానే క్లాత్ అయితే ఇలా వేసేస్తున్నాను. ప్రిన్స్ కటింగ్ వేస్తాను కానీ ఉక్స్లే కాదు, నార్మల్గానే కటింగ్ అయితే వేస్తాను. ఎలా వేస్తాను చూడండి. అంటే 2 పార్ట్స్ ఒకేసారి అయితే కటింగ్ వేస్తున్నాను. తర్వాత నేను విడదీసి ప్రిన్స్ కటింగ్ వేస్తాను అనమాట. ఇప్పుడు తనకు వచ్చేసి 6 ఇంచెస్ అయితే ఫుల్ షోల్డర్ పెడుతున్నాను. దీని హెవీ సైజ్ కదా, అందుకని ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను. నార్మల్కి అయితే 5.5 పెడితే సరిపోద్ది. నేనైతే దీనికైతే 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇది ఇలా. ఇప్పుడు నెక్కి వచ్చేసి ఇలాగ బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది కదా, ఇలా బోర్డర్ వస్తుంది కదా. ఈ టైప్ అయితే కుడతాను. ఇక్కడ బోర్డర్ వచ్చేలాగా, అర్థమైంది కదా. ఇలా బోర్డర్ వచ్చేలా కుడతాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 పెట్టాను కదా. అలాగే శంఖ దింపు కూడా నేను 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను. చూడాలి అంటే సరిపోద్దా లేదా అనేది చూసుకొని అయితే మనం కటింగ్ వేసుకోవాలి. ఒకేసారి మనం కటింగ్ అయితే వేసేయకూడదు అనమాట. చెస్ట్ వచ్చేసి ఎంత 10 ఇంచెస్ కదా. ఇదిగోండి 10 ప్లస్ ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్.
తర్వాత వచ్చేసి పొడవు వచ్చేసి టోటల్ 15.5 కదా, 15.5ని మళ్ళీ పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు అంటే 16.5 ఇలా. ఇలా నడుము వచ్చేసి ఎంత, నడుము వచ్చేసి 9 ఇంచులు, నడుము 9, చెస్ట్ 10, ఖర్చు కోసం అయితే 2 ఇంచులు. ఇక్కడ టక్స్ వేస్తాం కదా, మధ్యలో టక్స్ వేస్తాం కదా, ఆ టక్స్ కోసం అయితే 1 ఇంచు. ఇలా అయితే స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసి ఇప్పుడు ఇక్కడ నుండి అంటే మన ఖర్చు ఎంత అయితే వదిలేము, 2 ఇంచులు వదిలేము కదా, ఈ 2 ఇంచుల దగ్గర నుంచి పైకి ఒక 1 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా అయితే కట్ చేయాలి. ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనము చంక రౌండ్ అనమాట, షోల్డర్ ఏమో 6 పెట్టాను, చంక డౌన్ వచ్చేసి 6 పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి 1 పావు తక్కువ 2 ఇంచులు అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఇది 6 ఇంచెస్ కదా, 3 దగ్గర ఒక డాట్ చేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఈ 3 సర్కిల్స్ అంటే ఇప్పుడు మనం గీసాం కదా డాట్స్, ఇవన్నీ కలిసేటట్లుగా ఒక కర్వ్ అయితే గీయాలి ఇలా. ఇప్పుడు చూడండి ఇది కరెక్టా కాదా అని మనకి ఎలా తెలియాలంటే ఖర్చు వదిలేసి, పై ఖర్చు వదిలేసి, అలాగే కుట్టు కూడా ఖర్చు వదిలేసి ఇలా చూసుకోవాలన్నమాట. అంటే మనకి చంకర్ రౌండ్ ఎంత రావాలంటే నడుము ఎంత వచ్చిందో అంత రావాలి. సరే సరిపోయింది. 9, నడుము 9 కదా, నడుము వచ్చేసి 9, 36/4 అంటే 9. ఇక్కడ నుంచి ఖర్చు వదిలేసి మనం కొలుచుకున్నప్పుడు 9 రావాలి. వచ్చేసింది కదా, కరెక్ట్ అనమాట. ఇప్పుడు నేను నెక్ అయితే ఏం కటింగ్ వేయట్లేదు, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేస్తానో అలా అయితే కటింగ్ వేస్తాను. ఇలా ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ట్రా కటింగ్ వేస్తాను, ఎందుకంటే నేను ప్రిన్స్ కటింగ్ వేద్దాం అనుకుంటున్నాను కదా. ప్రిన్స్ కటింగ్ కోసం అయితే ఎక్స్ట్రా కటింగ్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎందుకు కటింగ్ వేసానంటే ప్రిన్స్ కటింగ్ వేయాలి కదా, అంటే 2 ఒకేసారి కటింగ్ వేసాను. నార్మల్గా ప్రిన్స్ కటింగ్కి ఏంటంటే బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే వేస్తారు, అలా కాకుండా బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి అయితే వేసేసాను. అందుకే నేను కటింగ్ ఎగ్జాక్ట్ ఇదైతే బ్యాక్ పార్ట్కి సరిపోద్ది. అయితే కొంచెం క్లాత్ ఎందుకు ఉంచానంటే ఫ్రంట్ పార్ట్కి కటింగ్ వేసినప్పుడు మనకి ఇక ప్రిన్స్ కటింగ్కి క్లాత్ అయితే ఎక్స్ట్రా కావాలన్నమాట, అందుకని చెప్పేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంచేది. ఇప్పుడైతే నేను విడదీసేస్తాను అనమాట, 2 సపరేట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇలా సపరేట్ చేసేసాను కదా. ఇదిగోండి ఇక్కడ టక్స్ అది ఇస్తుంది, ఇది సెంటర్ అన్నట్టు, ఇది వచ్చేసి ఖర్చు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి మనం ఫుల్ షోల్డర్ 6 తీసుకున్నాం కదా, 2.5 ఏమో నెక్కి, 3.5 ఏమో షోల్డర్కి ఇచ్చాను. అది చిన్న డాట్ పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇదైతే ఇది బ్యాక్ పార్ట్ అనమాట, ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ నార్మల్ కటింగ్ అయితే ఇంత అయిపోయింది, వేస్ట్ ఉంచుకునేలా కటింగ్ వేస్తే నార్మల్ కటింగ్ అయిపోతుంది. ఇలా కటింగ్ వేస్తే నార్మల్ అంబ్రెల్లాకి, కానీ దీనికి ప్రిన్స్ కటింగ్ వేస్తాం కదా, అందుకని ఇప్పుడు ఇది డబల్ అవుతుంది. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి అవసరం లేదు, తీసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ కావాలి ఇక్కడ నుంచి ఇది. ఇప్పుడు ఇది దీని మీద పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ వేస్తున్నాను. అర్థమైంది కదా, అర్థమవుతుంది దానికి ఎక్కడ అర్థం కాలేదా? ఇలా ఇప్పుడు ఇది బ్యాగ్, ఇది ఎగ్జాక్ట్ కొలత అనమాట. ఇప్పుడు
ఖర్చులు తీయాలి. ఇలా చెస్ట్ ఎంత 10 ఇంచెస్ కదా, 10 ప్లస్ ఖర్చులు 2 ఇంచెస్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మధ్యలోనే టక్స్ ప్రింట్స్ కటింగ్ అంటే ఇలా వస్తుంది కదా, ప్రింట్స్ కటింగ్కి టక్స్కి ఒక 1/2 ఇంచ్ అయితే వేయండి. ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి ఇప్పుడు ఒక 6.5 అయితే నెక్ తీసుకుంటున్నాను. అంటే తన హెవీ కదా, అందుకే 6.5. 2.5 పెట్టాను. ఈ నెక్ అయితే కటింగ్ వేస్తాను. చెప్పాను కదా, నేను మోడల్ చెప్పాను కదా, అంటే ఇలాగా ఇక్కడ బోర్డర్ అయితే ఇలా వేద్దాం అనుకున్నాను కదా, అందుకే ఆ మోడల్కి అయితే ఈ నెక్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ప్రిన్స్ కటింగ్ తనకి హెవీ సైజ్ కాబట్టి ఇక్కడ నుండి ఒక 10.5 దగ్గర అయితే ఒక మార్క్ చేసేయండి. చేసి ఇక్కడ నుంచి 4 ఇంచెస్, ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్, 2.5కి అయితే ఒక మార్క్ చేసేసి డాట్ ఇప్పుడు అదే 3.5 ఇక్కడ కూడా మార్క్ చేసేయండి. ఇప్పుడు డాట్ పొడవు వచ్చేసి ఈ డాట్ వెడల్పు ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 పెట్టాను కదా, డాట్ వెడల్పు వచ్చేసి బ్లౌజులు కనుకోండి హెవీ సైజులకి 2.5, 3 అయితే తీసుకోవచ్చు, 3 వరకు అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మన డ్రెస్కే కాబట్టి అంత అవసరం లేదు కాబట్టి మనం ఏంటి జస్ట్ ఒక 2 ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోద్ది అనమాట. నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. మరీ బ్లౌజ్లా ఉంటే బాగోదు, జస్ట్ నార్మల్ జాకెట్లో ఉంటే బాగోదు. అందుకనే మామూలుగా అయితే 3 ఇంచెస్ తీసుకుంటాం ఇక్కడ ఇంకా డ్రెస్ కాబట్టి 2 ఇంచెస్ తీస్తున్నాం అనమాట. ఇది స్ట్రైట్గా ఇలా గీసేసి ఇక్కడ నుంచి ఇలాగ మార్కింగ్ అయితే చేసేలా ఇలా ఇది వచ్చేసి సెంటర్కి ఉండాలన్నమాట. సెంటర్కి ఉంటే చక్కగా నీట్గా వస్తుంది. సెంటర్ వచ్చేసి ఇలా ఉండాలి. అర్థమైనా? ఇదైతే కటింగ్ వేస్తాము. మనం ఏదో బార్డర్ వేస్తామంటాం కదా, ఆ బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది ఈ కట్లోకి, ఇలా ఆ టైప్ డ్రెస్ అనమాట. ఇప్పుడు ఇది కరెక్టా కాదనేది చూద్దాము. ఇప్పుడు 3.5 పెట్టాను కదా ఇక్కడ, అదే 3.5 వదిలేసి ఇక్కడ నుంచి మనకి ఎంత నడుము వచ్చేసి 9 ఇంచెస్. ఆ 3.5 ఇక్కడ వదిలేసాము. నడుము వచ్చేసి 9 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది. కట్ చేసేసి 2 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇలా ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకుంటే సరిపోద్ది. ఇలా షేప్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనం 1 ఇంచ్ పైకి డ్రా చేసాం కదా, 1 ఇంచ్ అయితే ఇలాగా తీసేయాలి. ఇప్పుడు మనం ఇలా కుడతాం అనమాట. ఇది పైకి ఇలా పెట్టేసి ఇలా కుట్టేసుకుంటాం. కుట్టేసుకున్నప్పుడు మనకి 9 ఇంచెస్ రావాలి. ఇలా వేసినప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఇది ఖర్చు సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది డ్రా చేసాను కదా, ఈ డ్రా చేసినట్లుగా అయితే కటింగ్ అయితే వేసేయాలి. నేను ఏం చేస్తానంటే కటింగ్ వేయకుండా ఫస్ట్ అయితే కుట్టేసి మెడ తిప్పేస్తాను అనమాట. తిప్పేసిన తర్వాత అప్పుడు కటింగ్ వేస్తాను. అది స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూడొచ్చు. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చేసి థ్రెడ్స్ పెడతాను.
నెక్ పెద్దది కదా, పైన 2.5 పెట్టింది కదా, ఇక్కడ 3 పెడుతున్నాను, అంటే నెక్ వెడల్పు రావటానికి. ఇక్కడ వచ్చేసి 3.5 పెట్టి మిగతాదంతా నెక్కి పెట్టేస్తాను అన్నమాట. ఇందులో మనం ఏ నెక్కన డ్రా చేసుకోవచ్చు. గుర్తేనో లేదు, గుర్తులేదు నాకు. బ్యాక్ నెక్ అయితే ఇది ఇచ్చాను, ఫ్రంట్ అయితే ఇది ఇచ్చాను, అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ రాసుకుంటాను. హ్యాండ్ వచ్చేసి ఎంత, హ్యాండ్ వచ్చేసి 7 ఖర్చులు పడతాయి. అయితే నేను ఫుల్ హ్యాండ్స్ అయితే కటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. అంటే లైనింగ్ ఉంది కదా, ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ పఫ్ పెడదాం. పఫ్ పెడితే బాగుంటుంది. కింద బార్డర్ వస్తుంది. పఫ్ హ్యాండ్స్ తనకి పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు 9.5 అంటే 10 పెట్టేస్తున్నాను. హ్యాండ్ పొడవు 10, లూజ్ వచ్చేసి వాళ్ళు అమ్మిస్తారు కదా, లూజ్ వచ్చేసి 6. దీనికి పఫ్ పెడతాను అన్నమాట 10. ఇది ఖర్చు కోసం. పఫ్ వచ్చేసి మనం 2.5 పెడితే సరిపోతుంది. 2.5. ఇప్పుడు హ్యాండ్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఎంత నడుము వచ్చేసి, దీనికి నడుము వచ్చేసి 9, 9వ నెంబర్ మీద వస్తే 3.5, లూజ్ వచ్చేసి 6, ఖర్చు వచ్చేసి 2. ఇక్కడ నుంచి కొలిస్తే ఇక్కడికి 9 రావాలి. 9 8.5 వచ్చింది కదా, 8.5ని సగం చేస్తే ఇలా వస్తుంది. డ్రా చేసి పాత ఒక 2 ఇలా కొంచెం 1 ఇంచ్ అయితే మార్క్ చేసి ఈ డాట్ కలిసేలాగా కలిపేయాలి. హ్యాండ్ అర్థమైంది కదా, హ్యాండ్ కటింగ్ చాలా చెప్తాను నీకు. హ్యాండ్స్ ప్రతిసారి చెప్తున్నాను. తర్వాత ఇక్కడ నుంచి కొలుచుకోవాలి కరెక్టా కాదా అనేది. సరిపోయింది చూసావా 9. ఇది నార్మల్ హ్యాండ్. ఇప్పుడు మనం పైన పఫ్ పెడదాం అనుకుంటున్నాం కదా, 2.5 వెడల్పు పొడవు పెట్టాను కదా, 3 ఇంచెస్ వచ్చేసి పెద్ద సైజ్ కాబట్టి 3 ఇంచెస్ పెడతాను. నార్మల్ 2.5 పెట్టుకోవచ్చు, 2 కూడా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకి అయితే. పెద్ద అమ్మాయి కాబట్టి 3 పెడుతున్నాను. 3 ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా ఇది పప్పులా వస్తుంది అన్నమాట. చూడు ఇలా కటింగ్ చేస్తాను. అక్కడ ఖర్చు పడుతుంది. ఇక్కడ వచ్చేసి ఖర్చులు పడతాయి. ఇలా ఇలా మనం మార్కింగ్ చేసుకొని కుట్టిన తర్వాత నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ముందు కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్నాం అనుకోండి. ఇలా అన్నమాట. నేను ముందు ఎక్కువ క్లాత్ తీస్తున్నాను, తర్వాత తీసుకుంటాను. ఇలా 4 పీసులు వస్తాయి.
హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకు కుర్చీలే కాబట్టి పొడవు 56 నుంచి 40 ఉండాలి పొడవు. ఇది 40 ఉండదు కానీ కటింగ్ వేస్తాను. ఎలా కటింగ్ అయినా అదే వస్తుంది. 40లో నుంచి ఎంత వచ్చిందో చూసుకుంది. 35 వచ్చిందంటే 5 పోతుంది 40లో. మొత్తం వేసేస్తున్నాను. ఇంకా ఉన్న 3 మీటర్లు లైనింగ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అవసరం లేదు మనకి దీనికి. లేడు అన్నయ్య వెళ్ళాడు పొద్దున్న. ఏం చేసింది 4 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాం కదా. 1 మీటర్ అయితే హ్యాండ్స్కి బాడీ పార్ట్కి పోయింది. 1 మీటర్ కంటే ఎక్కువైపోయింది. మిగతాది మొత్తం అంటే తన హెవీ సైజ్ కాబట్టి మిగతాది మొత్తం ఇంకైతే నేను లైనింగ్ అయితే పెట్టేస్తాను. కుర్చీలే కాబట్టి మనకు అంత ప్రాబ్లం లేదనమాట. ఇంకా నెక్కి అయితే నేను కొంచెం తీద్దాం అనుకుంటున్నాను. అంటే వదిలే తిరగేస్తాను బాగానే ఉంటుంది. చిన్న టక్స్ చేసుకుంటే సరిపోదు. అంటే అది సెంటర్ అన్నట్టు మనకి గుర్తుకి. ఇంక ఇది ఇలాగ పెట్టేస్తే సరిపోతుంది. ఇంకేం పర్లేదు. ఇలా అయిపోయింది. ఇప్పుడు శారీని అయితే కటింగ్ అయితే వేసేస్తాను. ఈ పార్ట్ అయితే తీసేస్తాను. నాకు ఇది నచ్చలేదు. అంటే ఈ పార్ట్ ఏంటంటే గ్రీన్ బోర్డర్ వచ్చినా బాగుండేది కానీ రాలేదు. ఈ కలరు ఇక్కడ బోర్డర్గా వస్తే బాగుంటుంది, అది కూడా రాలేదు. అందుకే నేను అయితే తీసేస్తున్నాను. ఎవరైనా చిన్న పాపకి అయితే డ్రెస్కి అయితే కన్వర్ట్ చేస్తాను అనమాట. ఇదైతే తీసేస్తాను పక్కకి. ఇప్పుడు మిగిలిన క్లాత్లోని బాడీ పార్ట్ అయితే చేస్తున్నాం. ఈ బార్డర్స్ మనకు అవసరం లేదు. బాడీ పార్ట్కి హ్యాండ్స్కి వాటికి కావాలి కానీ దీనికైతే అవసరం లేదు కాబట్టి తీసేసి పై వరకు వేస్తాం. ఇలా పై వరకు అయితే ఇలా అయితే వేసేస్తాం. ఫ్రంట్ పార్ట్ పెట్టండి. బ్యాక్ పార్ట్లోనే కొంచెం క్లాత్ చిన్నగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను. బ్యాక్ పార్ట్ పెట్టద్దు, ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టండి. ఇలా అయితే కటింగ్ వేసుకోండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఎలా కట్ చేసినా పర్లేదు, లైనింగ్ మాత్రం నీట్గా కటింగ్ అయితే వేసుకోవాలి. అంటే మరలా మనం నెక్లు అయితే తిప్పిన తర్వాత వేస్ట్ ఏమైనా కటింగ్ చేస్తాం కదా, అలా. ముందుగా మనకి ఏం కావాలనేది నీట్గా అయితే లైనింగ్ కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అవసరం లేదు. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఇంకా బోర్డర్ కావాలా వద్దా అనేది మన ఇష్టం అనమాట. హ్యాండ్స్కి అయితే నేను బోర్డర్ తీసుకుంటున్నాను. దానికైతే తీసుకోలేదు కానీ ఆ బోర్డర్ అయితే పనికి వస్తుంది. ఫ్రంట్ పార్ట్ వేద్దాం అనుకున్నాం కదా, దానికన్నమాట. సరిపోదు, ఖర్చులకు కూడా సరిపోతుంది అనమాట. ఖర్చు ఇప్పుడు మిగతా శారీ అంతా ఇంకా మనకి డ్రెస్కే, ఇంకేం పని లేదు దాంతో మనకి.
ఓకే కూర్చో. ఈ మిగతా శారీ చీర తెలిసినది 3 మీటర్లు అయితే ఉంది. ఇంక ఈ 3 మీటర్లు అయితే డ్రెస్కి అయితే కన్వర్ట్ చేస్తాను. ఇలా ఆఫ్ చేసేసుకొని శారీ చాలా చిన్నదనమాట. నీట్గా అయితే వేసుకొని మనకి ఇప్పుడు డ్రెస్కి పొడవు ఎంత కావాలో చూసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఏమీ లేకుండా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 40 ఇంచులు. 40 ప్లస్ ఖర్చు, పైన ఖర్చు కావాలి కదా, 6 ఇంచులు. 41, 40, 40.5 కరెక్ట్గా ఉంది చూడే. కరెక్ట్గా 40.5 ఉంది. గోడ రానిచ్చుకోవచ్చు. చీర చాలా చిన్నది అలా ఉంటాయి. చిన్న టక్స్ చేసుకొని ఇంకా లైన్ హ్యాండ్స్ మిగిలిన క్లాత్ కావాలి. ఇది వచ్చేసి బోర్డర్ ఇది అక్కడ వేయటానికి ఇది తీసేస్తాను అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.